ఈ కథ నా దేవుడు శ్రీరాముడిది. యుగ యుగాంతానికి తెలిసిన కథ ఇది రామాయణం. రాజకుమారి విజయానికి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. మహారాజు దశరథుని నిర్ణయం నుండి మొదలైంది శ్రీరాముని 14 సంవత్సరాల వనవాసం. భవతి భిక్షాం దేహి. శివ భక్తుడిని నేను, ముల్లోకాలకు అధిపతిని. అక్కడ ఒక యుద్ధం తన అంతానికి ఆరంభం. కండలు తిరిగిన సౌష్ఠం నమ్మిన నా రాముని కోసం ప్రాణాన్ని అయినా అర్పించగలిగిన పవన పుత్ర హనుమ. తల్లి సీతమ్మ హనుమంతునితో ఇలా అన్నది: నా రాముడు వచ్చి నన్ను తీసుకుని వెళ్లే వరకు వేచి ఉంటానని చెప్పి హనుమంతుణ్ణి పంపింది. ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే. ఇప్పుడు సృష్టిలో అన్నింటికన్నా పెద్ద యుద్ధం మొదలైంది. నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని, నా విజయం కూడా నిశ్చయమని. ఒకవేళ నేను ఓడిపోతే నీ దగ్గరికి వస్తాను. భూమి కృంగిన నింగి చీలిన, న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం. రావణ, న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. Raghava, Raghava, Raghava,
శ్రీరామ్, మీరు విష్ణుమూర్తి యొక్క అవతారం, నన్ను క్షమించండి. పట్టాభిషిక్తులైన మన సీతారాముల వారిని కనులారా వీక్షిందాం. సాయం సదా మే మున్నం సిద్ధం సర్వసైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమే తంటే నీపై నమ్మకం